హాయ్ ఫ్రెండ్స్, గోంగూర మటన్ కర్రీ ఈరోజు షార్ట్ వీడియోలో చూపించబోతున్నాను. ఈ స్టైల్ ఒకసారి చేసేయండి, సూపర్గా వస్తుంది. హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ని 6 విజిల్స్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. వాటర్ వేసుకొని ఇంకా ముందుగా అయితే 2 ఉల్లిపాయలు, 2 టొమాటోస్ వేసుకొని చక్కగా అంతసేపు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అంత వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, పేస్ట్ లాగా అయింది. ఇలా అయితే మన కర్రీకి బాగుంటుందన్నమాట. ఉల్లిపాయ, టొమాటో చక్కగా వేగిపోవాలి. అవి కూడా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని అది లైట్గా మగ్గుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి ఒక 8 దాకా తీసుకున్నాను. అవి కూడా వేసుకొని ఇంకా మటన్ ఉడికించుకున్న వాటర్ని హాఫ్ వంతు దాకా ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసేసుకొని ఈ గోంగూరని మగ్గించుకోవాలి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత గోంగూరని గరిటెతోనే మ్యాష్ చేసుకోవాలి. ఇంకా పప్పు గుత్తి కానీ ఏమీ యూజ్ చేయని అవసరం లేదు. మెత్తగా ఉడికిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఇలా మ్యాష్ చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు వేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు, కారాలు చెక్ చేసుకోవాలి. కారం, ఉప్పు ఇప్పుడు గోంగూరలో ఏం వేయలేదు కదా, మటన్లో వేసాం కాబట్టి ఇప్పుడు సరిపడా కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె కూడా వేసుకున్నాను. సరిపోలేదనిపించి ధనియాల పొడి కూడా వేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా ఉన్నప్పుడు గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ అంత వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మనకి ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గోంగూర మటన్ అయితే ఈసారి ఇలా రెడీ అయిపోయింది. మీకు ఈ స్టైల్ నచ్చితే ఒకసారి నా వీడియోలో చూసిన విధంగా ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. ఎప్పుడు చెప్పే విషయమే. చూడండి, కలర్ఫుల్గా బాగుంది కదా, నచ్చింది కదా. అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇదైతే షార్ట్ వీడియో. ఫుల్ వీడియో కూడా ఉంది. మీకు క్వాంటిటీస్ అర్థం అవ్వలేదు అనుకుంటే